చెప్పే కారణంగానే మనమంతా ఈరోజు ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాం. కాబట్టి మీరు ప్రశాంతంగా విధానంగా ఉంటే అర్చుకోకుండా ఉంటే నాయకులు మాట్లాడేది మనకు అర్థమవుతుంది, ఆర్టీఓ గారు మాట్లాడేది మనకు అర్థమవుతుంది. దయచేసి తొందరగా మన జిల్లా పార్టీ నాయకులు ఫోటో తీసుకోవచ్చు మంచిగా కనపడ్డా ఫోటో ఆధ్వర్యంలో రావడం చాలా సంతోషము. ఇది ఇలాగే కొనసాగుతుంది. పేదల పట్ల మనందరి కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు మన ఓమన్ కరుణాకర్ రెడ్డి. ఆ సంస్థలో పుట్టినటువంటి అభినయ్ రెడ్డి కూడా ఉన్నాము మీరు ఒక్కడే చెప్పడము చాలా సంతోషకరము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తులు ఈ రోజు అభినయ్ రెడ్డి గారు మీ దగ్గర ఉండాలని చెప్పంటే మీలో నేను ఒక్కనే చెప్పానంటే ఆ మాట కోసం తన ప్రాణానికైనా సిద్ధంగా ఇచ్చేవాడని చెప్పండి మీ అందరికీ మనందరికీ న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు అయితేనేమి మన అభినయ్ రెడ్డి గారు అయితేనేమి ఉంటారు. మీకు ఇల్లు తీర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన నాయకులు ఉమ్మన కరుణాకర్ రెడ్డి గారి రెడ్డి గారిని మాట్లాడాల్సింది వెనక్కి వచ్చిన చిన్న చిన్న కెమెరా వెనక్కి ఒక వెనక్కి పెట్టు ముందు కెమెరా వస్తుందా వారం రోజుల క్రితం ఈరోజు కొంతమంది మన ఇంటి దగ్గరికి వచ్చి ఇలా శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి స్థలాల్లో వాటిని వేసుకోండి అని చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఆడికి పోయి గుర్తులో వేసుకున్నాం. కానీ ఎంఆర్ఓ గారు మనల్ని రిక్వెస్ట్ చేయడం వలన వాళ్ళ ప్రభుత్వం పైన మనకున్న గౌరవంతో మనం అక్కడి నుంచి మనం ఖాళీ చేశాం. ఈ రోజున మన చేతగానితనాన్ని ప్రభుత్వం ఎంత మాత్రమో మన మంచితనాన్ని చేతగానితనంగా వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా మన ఆగ్రహ జ్వాలలో వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ స్థలం మనది మనకు కాకుండా పక్కకు పోయే అవకాశమే లేదు. వాటన్నిటికీ ఏదన్నా ఇబ్బందులు వస్తే నేను మీ ముందర నిలబడి వాటి కోసం ప్రయత్నించే పోరాడే బాధ్యత ఈ రోజున ఆర్టీఓ గారి నుంచి స్పష్టమైన హామీ మనకి రాకపోతే ఆ ఇళ్ల స్థలాలపైన ఏం చేస్తామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 10 రోజులు మనం గడువు ఇచ్చాం. ఈ 10 రోజుల గడువులో మనకి సరైన సమాధానం రాకుంటే, మనకి ఎంక్వైరీ జరగకుంటే ఆ స్థలాన్ని మనం ఖచ్చితంగా మనం ఆక్రమిస్తామని చెప్పి మీకు చెప్తున్నారు. మనం అక్కడ వేసినటువంటి పత్రికా సోదరులకు మనం ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు మనం తెలపాల్సిన అవసరం లేదు. వాళ్ళ జోలికి మనం పోవాల్సిన పని లేదు. మనకంతా ఆ మిగిలిన స్థలంలోనే మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మీ తరఫున నేను ఈరోజు ఆర్టీఓ గారితో మాట్లాడతాను. దయచేసి మీరందరూ కూడా సమయం పాటించాల్సిందిగా నేను విన్నవించుకుంటూ విరమిస్తున్నాను. మీ అందరి తరఫు నుంచి అభినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన కోసం, మన పేదల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పని ఆ స్థలం సాధించేంత వరకు మీ వెంట ఉంటామని చెప్పినటువంటి అభినయ్ రెడ్డి గారికి మనందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా,